హాయ్ అండి. యూట్యూబ్లో ఇది నా మొదటి వీడియో. మా హస్బెండ్ అర్ణ మిల్క్ డైరీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉండదంట. లోపలికి ఎవరిని ఎలో కూడా చేయరంట. పాలు రైతుల దగ్గర నుండి కంపెనీకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ప్యాకెటింగ్ చేస్తారు, ఇంకా మిల్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను కూడా డైరెక్ట్గా అయితే చూడలేదండి, ఈ వీడియోలోనే చూశాను. నాకైతే ఈ వీడియో చూశాక క్లీన్గా చేస్తున్నారనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, తనే మా హస్బెండ్. మా హస్బెండ్ 12 ఇయర్స్ నుండి మిల్క్ డైరీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదైతే బటర్ అండి, వెన్న. బఫెల్లో మిల్క్తో అయితే బటర్ ఎక్కువగా వస్తుంది. నేనైతే నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుండి మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ వరకు బెంగళూరులోనే ఉన్నాము. ఈ మధ్య రీసెంట్గా 7 మంత్స్ ముందర కడప దగ్గర ఉన్న కమలాపురంకి వచ్చాము. రీసెంట్గా 7 మంత్స్ ముందర అయితే అర్ణ మిల్క్ డైరీ పెట్టారు కమలాపురంలో. ఆ కంపెనీలోనే మా హస్బెండ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడైతే కంపెనీకి ఓన్లీ బఫెల్లో మిల్క్ మాత్రమే వస్తాయండి. ఇక్కడ మిల్క్ చిల్లింగ్ అయిన తర్వాత ట్యాంకర్స్లో బెంగళూరుకి వెళ్తాయి. మిల్క్ ప్యాకెటింగ్, పన్నీరు, బటరు మొత్తం ఇవన్నీ బెంగళూరులోనే చేస్తారు. ఈ పన్నీర్ ప్యాకెటింగ్ కోసం ఒక కొత్త మెషిన్ కొన్నారంట. ఇదేనండి ఆ మిషన్. ఇంకా నుంచి హ్యాండ్స్తో కట్ చేసే పని లేకుండా పన్నీర్ కటింగ్ అయ్యి ప్యాకెటింగ్ కూడా ఇదే చేస్తుందంట. ఒక్క రోజుకి 1000 కేసెస్ పన్నీర్ అయితే సేల్ అవుతుందంట. ఇంకా ఇక్కడైతే పాలకోవా చేయడానికి వర్కింగ్ ఇన్స్టాలింగ్ జరుగుతుంది. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. 1 మంత్కి ఒకసారి మా హస్బెండ్ మీటింగ్కి వెళ్తారు బెంగళూరుకి. నిన్న మీటింగ్ కోసం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసుకొచ్చారు. ఇక్కడున్న కంపెనీలో మిల్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.